రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. మిత్రులారా, ఇవాళ మనతోటి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ అధ్యేత అయినటువంటి సునీల్ రెడ్డి గారు, చాలా సీనియర్ జర్నలిస్ట్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద చాలా పట్టున్నటువంటి జర్నలిస్ట్ వారు మనతో ఉన్నారు. తెలంగాణలోని రాజకీయాల తీరుతెన్నుల గురించి వారితో ఇవాళ మనము చర్చిద్దాము. ముఖ్యంగా తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల్లో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి పోకడలేంటి, 3 ప్రధానమైనటువంటి పార్టీలు బీఆర్ఎస్, నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఈ 3 పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటి, ప్రజానాడి ఎలా ఉంది, ఈ విషయాలపైన సునీల్ గారిని అడిగి తెలుసుకుందాం. సునీల్ రెడ్డి గారు ప్రస్తుతము తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు, నాయకుల్ని కలుస్తున్నారు, ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సునీల్ గారు స్వాగతం. ఎప్పట్లాగే చాలా ఆసక్తికరమైనటువంటి సెషన్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సునీల్ గారు, మొట్టమొదటగా తెలంగాణలో బీఆర్ఎస్ పతనము ఇంత వేగంగా జరుగుతుందని మీరు ఊహించారా? ఒకవేళ ఊహిస్తే ఈ పతనం ఇంత వేగంగా జరగడానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఏ ఎలక్షన్ కు ఆ ఎలక్షన్ సెపరేట్ గా ఉంటుంది ఎజెండా రాకాచి, అందరికి తెలిసిందే. అది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రేస్ లో లేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చరికి బీజేపీ రేస్ లో ఉంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఒక 3-4 సీట్లలో బీఆర్ఎస్ కూడా ట్రయాంగిల్ ఫైట్ లో ఉంది. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి అయిపోగానే మీకు జూన్ లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ కి వచ్చేసరికి మళ్ళీ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఉంటుంది. ఒకవేళ బీజేపీ కనుక పుంజుకున్నట్టయితే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. కానీ ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం బీఆర్ఎస్ పెద్దగా రేస్ లో లేదు, థర్డ్ పొజిషన్ అనేటువంటిది ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ ఏమైనా ట్రయాంగిల్ ఫైట్ లో గెలిస్తే 2-3 సీట్లు గెలిస్తే గెలవచ్చు, లేకపోతే మీదకు ఒక సీటే గెలవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒకరు చనిపోతే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికీ అధికారికంగా 3 మాత్రమే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అధికార రీత్యా ముఖ్యమంత్రిని కలిసినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా కండువాలు కప్పుకోలేదు. మేము ప్రోటోకాల్ విషయంలో కలిసామని చెప్పారు. కానీ అధికారికంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకునేది మాత్రం 3 ఎమ్మెల్యేలు మాత్రమే. కడియం శ్రీహరి, దానం నాగేందర్ అండ్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. సో దీన్ని బట్టి మనకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ లేకపోవచ్చు, కానీ పార్టీ మాత్రం కొంత వేరేకైతే ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఆ పార్టీ చాలా స్పీడ్ గా పతనమైంది. కేసీఆర్ ఫీల్డ్ లోకి వెళితే ఈ డౌన్ ఫాల్ ఆగుతుందేమో అనేటువంటిది ఆ పార్టీ నాయకుల అంచనా. మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇవ్వడం వల్ల ఆ కాంగ్రెస్ కూడా ఇంకా కౌంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు చేస్తారు ఏంటి అనేటువంటిది ప్రజలు కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ప్రశ్నించడం మొదలెడతారు. ఇప్పటి వరకు కూడా మొన్ననే వచ్చారు, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి కదా, కోడ్ వచ్చింది కదా, ఏం చేయలేకపోతున్నారు అనే దాంట్లో అర్థం చేసుకొని చెప్పేసి సహకరిస్తున్నారు. కానీ వన్స్ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇబ్బంది ఉంటుంది. ఈ పరిస్థితి గ్రహించే కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రిపేర్ అవుతోంది. ఇంటర్నల్ గా ఆ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రిపేర్ అవుతోంది. అయిపోగానే ఇమ్మీడియట్ గా ఈవెన్ లోక్సభ ఎన్నికలు పోలింగ్ అయిపోగానే అధికారులతోటి సమీక్ష సమావేశాలు పెడతారా, అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అంశం కదా, అది అయిపోతుంది. జూన్ లో కోడ్ అయిపోగానే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలు కూడా గ్రహిస్తున్నారు, మనం అలవికాని హామీలు ఇచ్చాము, ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేయలేము కాబట్టి టైం కావాలని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. ఒక టైం అయిపోయిన తర్వాత గడుస్తున్న కొద్దీ వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ప్రజల్లోకి వెళ్తే మనం ప్రశ్నలు, నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ముందుగా ఎన్నికలు అయితే కంప్లీట్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటే స్టేట్ ఎలక్షన్ వచ్చేసారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి, కోడ్ వచ్చింది కనుక మేము చేయలేకపోతున్నామని చెప్పడానికి అదొక కారణం అవుతుంది. సో అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఇమ్మీడియట్ గా జూన్ జూలైలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వెరీ ఇంట్రెస్టింగ్. సో లోక్సభ ఎన్నికల వరకు అయితే మీరు అన్నట్టుగా
బీఆర్ఎస్ మాత్రం థర్డ్ పొజిషన్ లో ఉంది. గెలిస్తే 1-2 సీట్లు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే రాకాజీ లోకల్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ క్యాడర్ చాలా నిష్క్రియగా ఉన్నారు, రంగంలోకి దిగుతున్నట్టుగా కనిపించటం లేదు. చాలా నియోజకవర్గాల్లో గ్రామ స్థాయిలో లేకపోతే వార్డు స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అసలు ఇంత మటుకు రంగంలోకి దిగలేదు. ఆ నేను 2-3 లోక్సభ నియోజకవర్గాలను అధ్యయనం చేస్తే నాకు కనిపించింది ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రంగంలోకి వెళ్ళడం లేదు. చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విజేతలతో దోస్తీ చేయాలన్నటువంటి ఒక ధోరణి కనిపిస్తోంది. కాబట్టి లోకల్ ఎలక్షన్స్ వచ్చే నాటికి బీఆర్ఎస్ యొక్క గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం లేదంటారా? అంటే ఏ ఎలక్షన్ కా ఎలక్షన్ రాకాజీ. మనం తమిళనాడులో చూసినట్టయితే అసలు అక్కడ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ఇగ్నోర్ చేసేట్టుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల ఇబ్బందులు పడలేక టీడీపీ పార్టీ హ్యాండ్స్ అప్ అనేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పోటీ ఇస్తోంది కదా. అందుకని ఏ ఎలక్షన్ కా ఎలక్షన్ ఉంటుంది. ఈ ఎన్నికల వరకైతే, లోక్సభ ఎన్నికల వరకైతే తెలంగాణలో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు, ఎవరు ఎక్కువ సీట్లో గెలుస్తారు అనేటువంటిది కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోటాపోటీ అయితే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ విషయానికి వస్తే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టుగా కనిపించటం లేదు. అభ్యర్థులు బలహీనంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మొత్తం తెలంగాణ మీరు తిరుగుతున్నారు, మీకు ఇక్కడి రాజకీయాల మీద మంచి పట్టుంది. చాలా లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు మీరు భావిస్తున్నారు? లేదండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, ఖమ్మము, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులనే ప్రకటించలేదు. సరే, హైదరాబాద్ అనేది ఆ పార్టీ ఎటు రేస్ లో ఉండదు. అది ఏఎంఐఎం తో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లో ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నా, అటు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నా అది ఐఎంఐఎం తో అండర్స్టాండింగ్ లో ఉంటుంది కనుక సరే హైదరాబాద్ ను వదిలేస్తే మీకు కరీంనగర్, ఖమ్మం ఈ 2 సీట్లకి ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే పరిస్థితి. ఖమ్మం అంటే అక్కడ బలంగా ఉన్నటువంటిది, కానీ కరీంనగర్ కు బలమైన అభ్యర్థి లేకపోవడం వల్లనే ఆ పరిస్థితి వచ్చింది. మీరు అన్నట్టుగా నిజామాబాద్ కూడా జీవన్ రెడ్డి ఒక రకంగా చూసినట్లయితే మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వ్యక్తి. ఎస్, కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న దాంట్లో వాళ్లకు జీవన్ రెడ్డి బలమైన అభ్యర్థి. ఆ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ జగిత్యాల కాబట్టి ఆయన లోకల్ లీడర్ అవుతాడు. అక్కడ ఇద్దరు బీసీ మున్నూరు కాపు ఉన్నారు కనుక ఇక్కడ రెడ్డి కొంత వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఈక్వేషన్స్ తోటి జీవన్ రెడ్డి పెట్టారు. ఉన్న దాంట్లో ఆయన బలమైన అభ్యర్థి. కానీ మీకు కరీంనగర్ కు వాళ్ళకు క్యాండిడేట్ దొరకట్లేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్ ప్రవీణ్ రెడ్డిని అనుకుంటున్నారు. ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వనప్పుడు పార్లమెంట్ టికెట్ ఇస్తామని ప్రామిస్ చేశారు. తర్వాత దివంగత ఎమ్మెల్యే వెల్చాల జగపతిరావు కుమారుడు రాజేంద్రరావు పేరు వినపడుతోంది. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా బలమైన నాయకులు దొరుకుతారా అని చెప్పేసి కాంగ్రెస్ అన్వేషిస్తోంది. కానీ వాళ్ళకు బలమైన అభ్యర్థి దొరకట్లేదు. ఇక మిగిలిన అంశాల సెగ్మెంట్లకు వచ్చినట్టయితే అభ్యర్థులు లేకపోవడం వల్ల కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండా తీసుకున్నారు. స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి కూతుర్ని తీసుకున్నారు. ఈ రకంగా పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఆదిలాబాద్ లో కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక టీచర్ను తీసుకొని ఇచ్చారు. ఇప్పుడు మెదకు ఒక సర్పంచ్, చిట్కూరు సర్పంచ్, ఆయన పటాన్చెరు నుంచి బీఎస్పీ పోటీ చేసి ఓడిపోయాడు. అక్కడ కూడా పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ తోటి నీల మధు కాంగ్రెస్ క్యాండిడేట్ తోటి వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా మీకు చాలా సెగ్మెంట్ల పట కాంగ్రెస్ పార్టీకి బలహీనమ అభ్యర్థి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన కూడా ఇంత ముందుకు యూత్ కాంగ్రెస్ లో చేశాడు. ఇప్పుడు పార్టీ పొజిషన్ లో ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు ఎన్నికల్లో ఫేస్ చేయనటువంటి నాయకుడు. ఆయన ఎంతసేపు తెర వెనుక రాజకీయాలు చేసేటువంటి నాయకుడే తప్పించి క్షేత్రస్థాయిలో ఫైట్ చేసేటువంటి కాదు. అక్కడ బూర నర్సేగౌడ్ మాజీ ఎంపీగా ఉన్నారు. ఆయనతో ఢీకోవడం అన్నీ అంత ఈజీ కాదనేటువంటిది సర్వేలు కూడా అక్కడ పోటాపోటీ ఉంది. బీజేపీ కాంగ్రెస్ అనేటువంటిదే వస్తుంది. ఇక కొన్ని సీట్లలో అయితే వాళ్ళకు మాజీ ఎంపీలు ఉన్నారు, కొంతవరకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ కు నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మల్లు రవి, మహిబాద్ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఈ రకంగా సురేష్ షెట్కర్ జహీరాబాద్,
కొన్ని సెగ్మెంట్లల్లో వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు. నల్గొండకు వచ్చినట్టయితే సరే, అబ్బాయి కొత్త అయినప్పటికీ కూడా జానారెడ్డి లెగసీ ఉంది కనుక జానారెడ్డి కొడుకు ఉండడం. అయితే కాంగ్రెస్ ఖమ్మము, నల్గొండ, మహబాద్, తర్వాత పెద్దపల్లి ఈ సెగ్మెంట్లలో చాలా బలంగా ఉంది. మిగతా వాటిల్లో కూడా అధికారంలో ఉండడం వల్ల బలంగా ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వీటికి ఏమాత్రం కంపారిజన్ ఉండదండి. మనం గత ఎన్నికల్లో కూడా చూసాము. అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైపోయినటువంటి బీజేపీ పార్లమెంట్కి వచ్చేసరికి 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్. అప్పుడు కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైపోయింది. తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్ లో పోయినప్పటికీ కూడా మళ్ళీ 3 సీట్లు భువనగిరి, నల్గొండ, తర్వాత మల్కాజ్గిరి గెలవడం అనేటువంటిది. సరే, ఇప్పుడు కూడా అనూహ్య ఫలితాలు ఉంటాయనేటువంటిదే మనకు అందుతుంది. 2 నెలలకు ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఈ 2 నెలల్లోనే బీజేపీ బాగా పుంజుకుంది, ఊహించినంతగా పుంజుకుంది. మేము ఫీల్డ్ మీద తిరిగినప్పుడు భువనగిరి మొదట్లో కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది అండి అనుకున్నాం 2 నెలల క్రితం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పక్కా గెలుస్తుందని చెప్పలేం. వరంగల్లో కూడా అదే పరిస్థితి, గ్యాప్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు వరంగల్లో కూడా అదే పరిస్థితి. అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసినటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజకీయాలంతా కూడా సామాన్య ఓటర్ కి అవి వెగటు పుట్టించే మాదిరిగా ఉన్నాయి కాబట్టి అక్కడ అనూహ్యంగా బీజేపీ బాగా పుంజుకుంది. బీజేపీ అభ్యర్థులు ఇప్పుడు రేస్ లోకి వచ్చేసాడు. ఈ రకంగా మొత్తం 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖమ్మము, నల్గొండ, పెద్దపల్లి, మహబాదు ఇట్లాంటి 4-5 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా మిగతా అన్ని చోట్ల బీజేపీ గట్టి ఫైట్ ఇస్తోంది. 1-2 చోట్ల త్రికోణ పోటీ కూడా ఉండవచ్చు. మెదక్ వంటి చోట మెదక్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మెదక్ పార్లమెంట్ సీట్లు ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కటి మెదక్ మినహా మిగతా 6 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్నది. అక్కడ సిద్దిపేట హరీష్ రావు, తర్వాత గజ్వేలు మాజీ సీఎం కేసీఆర్, ఇలా వాళ్ళకు స్ట్రాంగ్ పోల్డ్, అది బేషన్ కంచుకోట లాంటిది కాబట్టి అక్కడ ట్రయాంగిల్ ఫైట్. ఇంకోటి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి అంతమందికి కలెక్టర్ గా చేశాడు. కలెక్టర్ గా చేసినప్పటికీ ఆయనే ఈ భూసేకరణ విషయంలో రిజర్వాయర్లు, మల్లన్న సాగర్ లాంటి వాటి భూసేకరణ విషయం లోపల రైతులను ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటిది ఒక నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర కొంతవరకు యాక్సెప్టబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్సే కాబట్టి అదైతే రేస్ లో ఉంది. ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లలో కూడా పెద్దపల్లి అండ్ కరీంనగర్ కూడా కొంత బీఆర్ఎస్ పుంజుకుంటోంది అనేటువంటిది వస్తోంది. ఇండియా టుడే 2 సర్వేలలో కూడా 2 సీట్లు 3 సీట్లు బీఆర్ఎస్ గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్పడానికి కూడా అదే ఉద్దేశం అయి ఉంటుంది. కానీ నా వరకు అయితే మెదక్ సీటు మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది బీఆర్ఎస్ అని అనిపిస్తోంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకత ఆధారంగా అధికారంలోకి వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల వ్యూహాలు కానీ వీటి పట్ల ప్రజల్లో టోటల్ యాక్సెప్టెన్స్, పూర్తి స్థాయి సమ్మతి లేదేమో. అందుకనే లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి పరిస్థితి ఈ రకంగా మారినట్టుగా అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం చర్చించుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ మీద గెలిపించాలి అనేటువంటి దానికంటే కూడా బీఆర్ఎస్ ను ఓడించాలి, 10 ఏళ్ళు వీళ్ళ పాలన చూసాము, ఇక భరించలేము, ఈ బీఆర్ఎస్ నియంతృత్వ వైఖరిని ఇంకా భరించలేము, వద్దు అనేటువంటి ఒక యాటిట్యూడ్ తోటే అటువైపు బీజేపీ చెడగొట్టుకుంది. కాబట్టి కాంగ్రెస్ కు అధికారం వచ్చింది. కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడరు నెట్వర్క్ ఉండడం, కొంత ఓటు బ్యాంక్ ఉండడం వల్ల ఇక లాభం లేదు అని చెప్పేసి జనం కాంగ్రెస్ వైపు ఓటేశారు. అంతేగాని కాంగ్రెస్ మీద అభిమానంతోటో లేకపోతే కాంగ్రెస్ విధానాలు నచ్చో కాదు. కేసీఆర్ ను బీఆర్ఎస్ ను ఇంటికి పంపించాలి అనేటువంటి దాంతోటే. ఇంకొకటి ధరణి అంశము విపరీతంగా రైతు బంధు ఉన్నప్పటికీ కూడా ధరణి వల్ల రైతులు వ్యతిరేకమైపోయి ఆ పార్టీ ఓడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ధరణి ప్రభావం తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోగలిగింది. ఒకవేళ లేనట్టయితే ఇక్కడ కూడా ఆ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉండేది, అన్ని సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు. సో ఆ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. టీనా ఫ్యాక్టర్ మనం వీటిలో చెప్తుంటాం కదా, టీనా ఫ్యాక్టర్ అనేటువంటిది. ఆ టీనా ఫ్యాక్టర్ కాకుండా కాంగ్రెస్ ఆల్టర్నేట్ అవడం వల్ల, స్టేట్ వైడ్ గా నెట్వర్క్ ఉండడం వల్ల, కొంత బలమైన అభ్యర్థులని బరిలోకి నిలపడం వల్ల 64 సీట్లు గెలుచుకోగలిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు
దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ వినపడుతోంది కాబట్టి కాంగ్రెస్ అక్కడ ఏమి వచ్చేయట్లేదు. మీరు అన్నట్టు కాంగ్రెస్ కేంద్రంలో వచ్చేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ కి అవుట్ రైట్ గా వచ్చేది, మనం 2009లో చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి 2009లో వెరీ సర్ప్రైజ్, మీకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒకే ఒక్క సీటు కాంగ్రెస్ గెలిస్తే పార్లమెంటు నిజామాబాద్ గెలిచింది. బోధన్ సుదర్శన్ రెడ్డి ఒకే ఒక సీటు గెలిచాడు. మీకు పెద్దపల్లి విషయంకి వస్తే ఒకే ఒక సీటు శ్రీధర్ బాబు గెలిచాడు మంత్రిని, కానీ పెద్దపల్లి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ గెలుచుకుంది, వివేక్ గెలుచుకున్నాడు. ఇట్లా మీకు 2009 లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది, మన్మోహన్ సింగ్ ఇంకో రెండోసారి అవకాశం వస్తుంది, అప్పుడు కొంత పాజిటివ్ ఉండేది కాబట్టి. మీకు 2004 లోక్సభ కంటే కూడా 2009 కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది, 210 సీట్ల వరకు గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న సీట్లు ఉన్న 50 పైన ఉన్నటువంటి లోక్సభ సీట్లు కూడా నిలబెట్టుకుందో లేదో అనేటువంటి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు ఇక్కడ కూడా గెలిపించి లాభం లేదు, కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి ఇక్కడ బీజేపీని గెలిపించుకున్నట్టే కొంత అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుంది. నల్గొండ లాంటి చోట్ల కూడా బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుంది అని చెప్పేసి ఉంచాలి. ఇవాళ పోటాపోటీ ఉంది నల్గొండలో, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ మొదటి ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి. అక్కడ ఆ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ బీజేపీ కనపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉన్నటువంటి మైనస్ ఏంటి అంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనేటువంటి ఏమాత్రం అంచనా లేకపోవడం వల్ల, ఏమాత్రం నమ్మకం లేదు, అంచనా లేకపోవడం వల్ల కాంగ్రెస్ కు ఓటేసి ఏమైనా లాభమా, ఆల్రెడీ మొన్న వేసాం కదా ఇప్పుడు మళ్ళీ వేయడం ఎందుకు అనేటువంటి అభిప్రాయంలో ఓటర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతోంది. ఒక అంచనా ప్రకారము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నాము. ఇంకొక వారం 10 రోజులు నామినేషన్ల ప్రక్రియ అయిపోయినాక చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పటికైతే కూడా పెద్ద తేడా ఏమి ఉండదండి. బీజేపీకి కాంగ్రెస్ మధ్య 1-2 సీట్లు తేడానే ఉంటుంది, కానీ పెద్ద తేడా ఏమి ఉండదు. పోటాపోటీగా ఉన్నాయి రెండు పార్టీలు కూడా. అనూహ్య పరిణామాలు జరిగితే బీజేపీనే ఇక్కడ కాంగ్రెస్ కంటే 1 సీట్ అయినా ఎక్కువ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మాకు ఆస్కారం ఉంటుంది. ఇది మాకున్న ఫీడ్బ్యాక్. మేము నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, తర్వాత ఇక్కడ భువనగిరి, నల్గొండ, వరంగల్ ఇవన్నిటిని కూడా ఫీల్డ్ లో నేను చూసేటువంటి పరిస్థితులను బట్టే నేను ఈ అంచనాకు వచ్చానండి రాకాజీ. ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వద్దాము. బీఆర్ఎస్ కి 2023 ఎన్నికల్లో 2 కాళ్లలాగా, 2 ఆధార స్తంభాల్లాగా పనిచేసింది. ఒకటి ముస్లిం ఓటు, రెండవది సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడ ఓటర్లుగా మారినటువంటి ఆంధ్ర మూలానికి చెందినటువంటి వాడు. ఈ 2 వర్గాలు 2024 ఎన్నికల్లో ఎటువైపు వెళ్తాయి, వీటి బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది లోక్సభ విషయంలో, తర్వాత పంచాయతీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఈ వర్గాలు ఎలా బిహేవ్ చేయవచ్చు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ముస్లింలు ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వేసుకున్నప్పటికీ మిగతా సెగ్మెంట్లలో మాత్రం బీఆర్ఎస్ వేశారు. కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది గ్రేటర్ హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్ కి వేశారు. మనకు దీనికి ఎగ్జాంపుల్ బోధన్ లాంటి సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ ఓడిపోవడం, మీకు నిజామాబాద్ లో ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి సీట్లలో అక్కడ బీజేపీ గెలవడం, కాంగ్రెస్ కూడా రేస్ లో ఉండడం అనేటువంటిది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ కు అసెంబ్లీలో పడ్డటువంటి ముస్లిం ఓటు ఇప్పుడు కంప్లీట్ గా కాంగ్రెస్ కు షిఫ్ట్ అయిపోయింది. అది స్పష్టంగా తెలుస్తోంది. సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండడం అనేటువంటిది, సర్వేలో చూస్తుంటే సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండడం అనేటువంటిది, అంటే కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతోంది అనేటువంటిది. హిందూ ఓటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పడినటువంటి హిందూ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతోంది. ఈ కారణంగానే బీజేపీ అనూహ్యంగా రేస్ లోకి రావడం కారణం అంటే ప్రధానంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పడినటువంటి హిందూ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. బీఆర్ఎస్ కు పడినటువంటి ముస్లిం ఓటు కాంగ్రెస్ కు షిఫ్ట్ అయింది.
దాంతోటే ఇప్పుడు కొన్ని ప్యాకెట్స్లలో హిందుత్వ ఫీలింగ్ రైజ్ కావడానికి కారణం కూడా ఇదే అంశం. కాబట్టి ఆ మేరకు బీజేపీ గట్టి పోటీ కాంగ్రెస్ కి ఇస్తోంది. బలమైన అభ్యర్థులు బీజేపీకి ఉన్న చోట్ల ఆ క్యాండిడేచర్ కొంత ప్లస్ కావడము, ఇంకా ముందు ముందు ఎలక్షన్ ఎజెండా ఏమవుతుంది అనే దాన్ని బట్టి బీజేపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఒక సీటు మనము జనరల్ గా తెలంగాణ గురించి జరిపేటటువంటి చర్చల్లో 17 సీట్లలో 16 సీట్ల వరకు గురించి మాత్రమే మనం చర్చిస్తాము. మూసీ నదికి ఆవల ఉన్నటువంటి దక్షిణాన ఉన్నటువంటి హైదరాబాద్ లోక్సభ సీట్ గురించి పెద్దగా చర్చించం. ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానం విషయంలో ఎలా ఉండబోతోంది? గతంలో జరిగినట్టుగా 1984 నుంచి 2024 వరకు, అంటే దాదాపు 40 సంవత్సరాలుగా అది మజ్లిస్ కంచుకోటలా ఉంటూ వచ్చింది. లాస్ట్ హిందూ ఎంపీ కేఎస్ నారాయణ గారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేఎస్ నారాయణ గారు 80లో ఆయన నెగ్గారు. 84 నుంచి ఇది మజ్లిస్ ముందు 6 సార్లు సలాహుద్దీన్ ఓవైసీ, గత 4 సార్లుగా అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. ఈసారి పాత బస్తీ హైదరాబాద్ లోక్సభ సీట్ ఎలా ఉండబోతుంది? ఏ రకంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ కానీ, అది మీకు ఆ ప్రాంతంలో మీరు అధ్యయనం చేస్తే మీకు ఏమనిపించింది? సాలార్ సాబు బతుకున్నప్పుడు సాలార్ సాబు అంటే సలాహుద్దీన్ ఓవైసీ, సలాహుద్దీన్ ఓవైసీ, మనం సాలార్ సాబ్ జర్నలిస్టులు అంతా కూడా సాలార్ సాబ్ అంటారు. అందుకనే సలాహుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఫాదర్. ఆయనే హైదరాబాదు లోక్సభకు పోటీ చేయడానికి కంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆ స్టేచర్ తోటి ఎంపీగా ఆయన గెలవగలిగాడు. ఎప్పుడైతే సాలార్ సాబు ఎంపీగా కాంటెస్ట్ చేస్తూ వచ్చాడో ఆయన గెలుస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, హైదరాబాద్ లోక్సభ పరిధిలో ముస్లిం ఓటు కన్సాలిడేట్ గా ఎంఐఎంకే పడుతుంది. ముస్లిం ఓటులో చీలిక తీసుకురాగలిగితేనే వేరే ఎవరైనా గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ముస్లిం ఓట్లో మరి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అంశము, దాన్ని బీజేపీ తీసుకుపోయి ముస్లిం ఓట్ను బీజేపీ తీసుకోగలిగితే తప్ప అక్కడ బీజేపీ గెలవలేదు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్కడ పెద్ద ప్రభావం ఏమి ఉండదు. వీళ్ళంతా కూడా అటు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎంఐఎం ను ఓడించేంత ఎత్తుగడలు వ్యూహాలు ఆ రెండు పార్టీలు వేయం, ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో ఫైట్ బిట్వీన్ ఎంఐఎం అండ్ బీజేపీ మొదటి నుంచి అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఆడ క్రాస్ అయిపోయింది. ఓటు వాళ్ళు కన్సల్టెంట్ గా పడతాయి, వాళ్ళ ఓటు పర్సెంట్ ఎక్కువ పోల్ అవుతుంది. హిందువుల ఓటు అంత స్థాయిలో పోల్ కాదు, కాబట్టి అంత ఈజీ కాదు. హైదరాబాద్ లో ఎంత ఊపు ఉన్నప్పటికీ, ఎంత హిందుత్వ జోష్ ఉన్నప్పటికీ ముస్లిం ఓట్లో స్ప్లిట్ వస్తే తప్ప అక్కడ గెలవడానికి ఆస్కారం ఉండదు. కానీ ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అంశం, మరి ఉత్తరప్రదేశ్ లో కొద్దిమంది ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేశారు అనేటువంటిది మనం ఈ సర్వే రిపోర్ట్లు వాటిల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ రిపోర్ట్లు చూసాము, మీడియా అనాలిసిస్ లో కూడా చూసాము. కానీ ఆ తెలంగాణలో మాత్రం ముస్లిం మహిళలు బీజేపీకి ఓటు వేశారు ట్రిపుల్ తలాకు అనేటువంటి అంశం పైన అనేటువంటిది అయితే ఆ రిపోర్ట్స్, ఆ స్టడీస్ అయితే ఎక్కడ రాలేదండి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటిది ఉండకపోవచ్చు. హైదరాబాద్ వరకు ఎంఐఎం కొంత మెజార్టీ తగ్గినా కూడా ఎంఐఎం గెలవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. చాలా సంతోషం సునీల్ రెడ్డి గారు. తెలంగాణకు సంబంధించినటువంటి 17 స్థానాల మీద మీరు ఒక చాలా విపులమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. రాకాలోకం ఛానల్ని చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి.